అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. హలో సార్. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, మనం చూసుకున్నట్లయితే రీతూ చౌదరి కేసులో 600 to 700 crores స్కామ్ జరిగింది అన్నారు. సో అసలు ఏంటండి ఈ కాంట్రవర్సీ? ఇది మనము జగన్ గారి గవర్నమెంట్లో ఈ స్కామ్ అయిందని చెప్పి ఆరోపణలు వచ్చాయండి. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు అన్ని ఛానల్స్లో ఇదే నడుస్తుంది. నేను కూడా కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ చూడడం జరిగింది. వీటి మీద లీగల్ ఇష్యూస్ మీద అసలు ఏం జరగబోతుంది, ఏంటి, ఏమవ్వచ్చు, లీగాలిటీస్ పరంగా మాట్లాడటం జరిగింది. సో ఇందులో ఏమైందంటే దీప్తి గారు, ఈ రీతూ చౌదరి అనే ఆవిడ ఇప్పుడు మనకు తెలుసు సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ. అండ్ ఆల్సో జబర్దస్త్లో వాటిలో ఏవో కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు. సో ఆవిడ భర్త శ్రీకాంత్ అని చెప్పి ఉన్నాడు. సో ఆయన ఈమె ఇద్దరు కలిసి వీళ్ళ పేర్ల మీద దగ్గర ఒక 200 crores ప్రాపర్టీస్ ఉన్నాయి ఇప్పుడు. ఇది అసలు ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. ఎలబైస్ రాఘవేంద్రరావు అని ఏవో పేర్లు ఉన్నాయి కొందరివి. రాఘవరావు గారు అని ఇట్లా ధరమ్ సింగ్ ఎవరైతే రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ఎవరైతే అసలు మెయిన్ ప్రైమ్ అక్యూజ్డో అతనే ఇవన్నీ బినామీ ప్రాపర్టీస్ అని రిజిస్ట్రేషన్స్ చేశారని వీళ్ళ పేర్ల మీద ఇవన్నీ ఆరోపణలు వాళ్ళ రోజు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. సో ఇది యాక్చువల్ ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, వీళ్ళు ఎవరు బినామీలు అంటే వాళ్ళు ధరమ్ సింగ్ ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నాడో, రిటైర్డ్ అయిపోయాడు ఇప్పుడు, ఆయన హయాంలోనే ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది వైఎస్ సునీల్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు. సో ఆయన ఒకడు, అండ్ వైఎస్ భారతి గారు ఆవిడ. సో వీళ్ళందరూ వాళ్ళ యొక్క బినామీలు అని చెప్పి ఇలాంటి, అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళ పేర్లు కూడా వచ్చాయి. వీళ్ళందరూ బినామీలు. సో వీళ్ళ ఫోర్స్తోనే నేను బలవంతంగా ఈ రిజిస్ట్రేషన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళ రోజు అతను ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతను ఇవన్నీ చెప్పడం జరిగింది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న మా కూటమి గవర్నమెంట్లో లెటర్ రాయడం కూడా జరిగింది, ధరమ్ సింగ్. సో దాని పరంగా ఈ స్కామ్ బయటపడింది. సో ఇప్పుడు ఈ 600 to 700 crores స్కామ్ అయింది. అందులో ఈ 200 crores ప్రాపర్టీ ఈ చిన్న పాత్రలు చేసుకునే రీతూ చౌదరి గారి మీద ఉండడం అనేది అది పెద్ద ఇష్యూ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఆమె వచ్చేసి ఒక చిన్న యాక్టర్ కి ఇంత 700 crores స్కామ్ అనేది ఇట్స్ నాట్ అదే ఆవిడ ఇప్పుడు ఆ ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఆమె పేరు మీద ఇప్పుడు ఈ 200 crores ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి దానికి అన్నింటికి ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పార్టీ చేసి డెఫినెట్లీ వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేసే అవకాశాలు ఉంటాయి. జనరల్లీ వాళ్ళ భర్త ఆయన చూడటం జరిగింది కొన్ని ఇంటర్వ్యూస్. అని వాళ్ళ భర్త ఏమంటాడంటే, ఆమె మీద మేము డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయలేదు, మేము కొన్ని కొనుక్కున్నాము, ఆమె పేరు మీద నేను జీపే చేశాను, ఇప్పుడు ఈ గొడవల వల్ల మా ఇద్దరి మధ్య మేము విడిపోయామని కూడా ఆయన చెప్తున్నాడు. ఒకవేళ జీపే చేసినా ఏం చేసినా ఆమె ప్రమేయం లేకుండా, ఆమె సంతకం లేకుండా జీపే కూడా అవ్వదు కదా. ఇఫ్ షీఈస్ యాక్సెప్టింగ్ సమ్ పవర్ ఆఫ్ అటార్నీ, డెఫినెట్లీ షీ హ్యాస్ టు సైన్ దట్ విత్ హర్ కన్సెంట్ ఓన్లీ షీ కెన్ టేక్ దట్ జీపీఏ. సో ఆమె సిగ్నేచర్స్ ఉన్నప్పుడు మరి డెఫినెట్గా దేర్ హ్యాస్ టు బి సమ్ మెన్సరియా ఆర్ సమ్ ప్రైమా ఫేస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి అక్కడ. సో డెఫినెట్లీ ఆమె భర్తని ఆమెని పార్టీ చేసి డెఫినెట్గా వాళ్ళు ఇది ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్ అని ఉంటుందండి. సో ఆ బినామీ యాక్ట్ కింద కూడాను ప్లస్ ఇది ఆల్సో ఇది ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ ఇప్పుడు ఎవరైతే ఈ సదరు అయిన ధరమ్ సింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు నిజంగానే జగన్ గారు గవర్నమెంట్ అన్నట్టుగా ఇప్పుడు డెఫినెట్గా జరిగే ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ రోజు దీప్తి గారు మనం చూస్తుంటే ఈ పీడిఎస్ రైస్ స్కామ్ కానీ, ఈ తిరుపతి లడ్డులో ఉన్న ఈ స్కామ్స్ కానీ, మరి ఇప్పుడు ఈ ల్యాండ్ స్కామ్స్ కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి మెల్లిమెల్లిగా. చూస్తుంటే ఒక విధంగా ఇవన్నీ వాళ్ళు పాతిపెట్టిన అస్థిపంజరాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నట్టే ఉంది ఇదంతా. సో డెఫినెట్లీ జరిగే ఉంటుంది అనే కదా వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఖచ్చితంగా రేపటి రోజు ఇది ఎఫ్ఐఆర్ నమోదై కోర్టులో వెళ్ళిన తర్వాత, ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత డెఫినెట్లీ కోర్టులో ఇవన్నీ తేలుతాయి డెఫినెట్లీ. కానీ ఈ లోపల ఏంటంటే ఒక్కొక్కరు తిమింగిలాల్లాగా ఒక్కొక్కరు వందల కోట్లు స్కామ్లు అంటే ఇదే అసలు చాలా ఏపీ పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. బట్ దిస్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ వీళ్ళ మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి నిజంగా ఒకటి నిజమైతే. అండ్ ముఖ్యంగా ఇది నేను చెప్పినట్టు ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్ అదొకటి, అండ్ ఆల్సో ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. అండ్ ఎఫ్ఐఆర్ కూడా ఐపీసీ పరంగా కూడా వాళ్ళ మీద సెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్. గత ప్రభుత్వంలో జగన్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఒకరు నిజంగా అక్యూజ్డ్ కింద వాళ్ళని చేరిస్తే డెఫినెట్లీ పబ్లిక్ సర్వెంట్స్ హోదాలో ఉండి, వాళ్ళు ఒక సీఎం హోదాలో, మినిస్టర్ హోదాలో ఉండి వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తున్నట్టు మీనింగ్ అక్కడ. సో డెఫినెట్గా వాళ్ళ మీద ఈ యాక్ట్స్ అని పెట్టించి డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్ us wait and see what will happen. అసలు నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగబోతుంది అంటారు? ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? అసలు నేను ఇప్పుడు చెప్పినట్టు డెఫినెట్లీ ఫస్ట్ దీని మీద తర్వాత ఇన్వెస్టిగేషన్ అవ్వాలండి. నిజంగా అసలు రీతూ చౌదరి గారు కానీ, వాళ్ళ భర్త గారు కానీ, వీళ్ళందరూ ధరమ్ సింగ్ కానీ ఎవరైతే మెయిన్ ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నాడో వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళని కరెక్ట్గా ఇంట్రాగేషన్ చేసి వీళ్ళు అసలు నిజంగా అది ఎస్టాబ్లిష్ చేయగలగాలి. నిజంగానే వీళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ పరంగా అయినాయా లేదా, ఏమేమి ఉల్లంఘనలు అయినాయి అవన్నీ చూసుకొని దాని పరంగా వాళ్ళు ఆ సెక్షన్ చేసి ఆ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దాని తర్వాత మొత్తం ఇంట్రాగేషన్ అయిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు.
ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా అది కోర్టుకి వెళ్తుంది. ఆ కోర్టులో ఇంకా డెఫినెట్లీ ఇప్పుడు ఈ ఇంట్రోగేషన్ ఇంకా కొత్త వాళ్ళ పేర్లు ఇంకెవరైనా వస్తాయా, వీళ్ళైనా ఇంకా కొత్త పేర్లు ఏమైనా వస్తాయి? నిజంగానే అసలు వీళ్ళు ఎవరైతే పైన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తున్నారో వాళ్ళందరికీ వీళ్ళకి నిజంగా లింకులు ఎస్టాబ్లిష్ అవుతాయా లేదా ఈ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. అవన్నీ నిజంగా ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయగలిగితే వాళ్ళ పేర్లు కూడా ఇందులో పెట్టి అప్పుడు అది కేసుని ప్రాసిక్యూట్ చేయడానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. లేదు అంటే మరి వీళ్ళ వరకు అయితే మరి వీళ్ళ పేర్ల పరంగా అసలు ఇంత ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి, దాని పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యి వీళ్ళని ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నెక్స్ట్ అది కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ప్రాసిక్యూషన్ అవుతుంది. సో లెట్ us wait and see what will happen. నేనేమంటున్నా అంటే దీప్తి గారు, చాలా మటుకు ఇలాంటి కేసెస్లో ఈ స్కామ్స్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పార్టే మెయిన్. ఇక్కడ ఇలాంటి క్రిమినల్ కేసులు ఎప్పుడైనా సరే తరో ఇన్వెస్టిగేషన్ పార్టే మేజర్ చంక్, ఇక్కడే మీ కేసు సాల్వ్ అయిపోతుంది. ఇది సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ కోర్టులో అనేది సెకండ్ హాఫ్, అది ఫస్ట్ హాఫే మెయిన్ ఇక్కడ ఏ క్రిమినల్ కేసులో కానీ ఇలాంటి కరప్షన్ కేసులో కానీ ఈ స్కామ్స్లో కానీ. కానీ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మన పోలీస్ యంత్రాంగమే కానీ వేరే సదరు ఏదైనా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కానీ ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎప్పుడు కొద్దిగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొన్ని అవుతూ ఉంటాయి, మేబీ బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ ప్రెషర్స్ ఆర్ లేకపోతే వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ లేకపోవడము. ఈ ఫోరెన్సిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాటిలో. మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్. అసలు ఎక్కడెక్కడ చేతులు మారే మనీ అవన్నీ చూసుకోవాలి, మనీ లాండరింగ్ ఏమైనా అయిందో చూసుకోవాలి. ఇన్ని ఉంటాయి. ఇవన్నింటినీ వీళ్ళు కనిపెట్టగలగాలంటే దాని తగ్గట్టు ట్రైనింగ్, టెక్నికాలిటీస్ తెలిసి ఉండాలి. వీళ్ళకి కూడా టెక్నాలజీని ఎట్లా, లేటెస్ట్ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఈ ట్రైనింగ్ కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్స్కి అవసరం. ఈ పర్సనల్ ఈ పోలీస్ వాళ్ళకి అది అవసరం, ఎవరైతే ఈ సదరు కేసెస్ని చేస్తున్నారో. అట్ ద సేమ్ టైం వాళ్ళు వేరే పొలిటికల్ ప్రెషర్స్ కూడా లోన్ కాకుండా ఇండిపెండెంట్గా వాళ్ళు చేయగలగాలి ఇన్వెస్టిగేషన్. అప్పుడే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అప్పుడే ఇలాంటి కేసులు ముందుకెళ్ళి మన జస్టిస్ దొరుకుతుంది. నిజంగా ప్రజల ధనము ఈ వాళ్ళ రోజు ఇంత వేస్ట్ అవుతుందంటే ఈ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరిగితే ఇలాంటి ఫ్యూచర్లో కాకుండా ఈ కేసు మీద కరెక్ట్ ప్రాసిక్యూషన్ అయ్యి మనకి జస్టిస్ దొరుకుతుంది. లేదంటే ఇలాంటి స్కామ్లు అయితేనే ఉంటే మన ప్రజాధనం అంతా వేస్ట్ అయితేనే ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ట్యాక్స్ పేయర్స్ ఇక్కడ లాస్ అయ్యేది. ఇంత కష్టపడి వాళ్ళని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు వాళ్ళు ట్యాక్సులు కట్టి వాళ్ళు కష్టపడి రాత్రి మూలు కష్టపడి ట్యాక్స్ పేయర్స్గా వాళ్ళు ట్యాక్సులు కడుతుంటే వాళ్ళ ధనాన్ని ఇట్లా అన్ని విధాలుగా దుర్వినియోగం చేస్తూ అండ్ పైనుంచి ఇట్లా ల్యాండ్ స్కామ్స్, పీడిఎస్ రైస్ స్కామ్స్, రేషన్ బియ్యం కూడా వీళ్ళు స్కాములు చేయడం అంటే అసలు ఇంత దారుణం అండి అది. సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళది తీసుకుంటూ పోతుంటే అస్థిపంజరాల్లో పాతిపెట్టిన అస్థిపంజరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సో అది చూడాలి, ఇంకా వేచి చూడాలి, ఇంకెన్ని స్కామ్స్ ముందు వస్తాయి వైసీపీ గవర్నమెంట్ అని మనం చూడాలి. థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.